కాకపోతే వైజాగ్లో నేవీ శిబిరం ఉంది, ఇది ఏకంగా నేవీ సెంటరే అది. కాకపోతే దూరం నుంచి పెట్టుకుని అటాక్ చేసే ప్రయత్నం చేయొచ్చు కదా, అక్కడి నుంచి ఏ విమానాలను మోహరించి పంపించవచ్చు కదా. అట్లాంటప్పుడు థ్రెట్ వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కడో దిగాలి, ఎలాంటి ఇళ్లలో దాక్కోవాలి, ఎలాంటి గదులు ఉండాలి, లేదా ఎక్కడ నుంచోవాలి, ఇవి నేర్పాలి కదా వాళ్ళకి. అవి నేర్పలేదు. జస్ట్ చెవులు మూసుకోవడం ఎట్లాగా, లేకపోతే పడుకోవడం ఎట్లాగా, అదొక పార్ట్ బాగానే ఉంది, కొంతమంది పోలీసులు నేర్పారు. కానీ మెయిన్ బంకర్ల లాంటిది అవసరం అన్నటువంటి సంగతి వైజాగ్ లాంటి చోట్ల స్పెసిఫిక్గా ఉండాలి. భవిష్యత్తులో దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంది మనకి. కాకపోతే ఏదో కొంతవరకు అప్రమత్తం అయ్యే అయితే నేర్పారట, బేసిక్ అంతవరకు. రైట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే సార్, ఒక రకంగా కంప్లీట్ నరేంద్ర మోడీ వచ్చి వెళ్ళిన తర్వాత ఫోకస్ అంతా అమరావతి మీదే. మొన్న 4 రోజుల క్రితం ఆయన చేసిన ప్రకటన 4,000 ఎకరాలు, ఎకరం 20 కోట్ల వరకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ ఒక రకంగా అభివృద్ధి దిశగా అడుగులు పడుతుందా, రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్ చేసే దిశగా అడుగులు పడుతుందా? బేసిక్గా ఇప్పుడు తమను ఏలెత్తి చూపెట్టకుండా ఉండటం కోసం అదొక ప్రొజెక్షన్ తీసుకొస్తారు, అదొక కౌంటర్ స్ట్రాటజీ అనమాట. అంటే మొత్తం తీసుకెళ్ళి 1,00,000 కోట్లు అక్కడ, ఇప్పుడు మొన్న ఏమన్నారు 40,000 కోట్లు అన్నారు, తర్వాత 70,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 1,00,000 కోట్ల ప్రారంభోత్సవాలు చేయించామన్నారు నరేంద్ర మోడీతో. కాబట్టి అక్కడ వాళ్ళకి ఖచ్చితంగా ఎన్ని సక్సెస్ఫుల్ కావాలంటే 1,50,000 2 లక్షల కోట్లు అవుతుంది.